హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎస్సీ నుండి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా జేఎల్ పోస్టులు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులే. జీతం వచ్చేసి మీకు 60,000 వరకు ఉంటుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఏజ్ 42 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే https://psc.ap.gov.in ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఏపీఎస్సీ వెబ్సైట్ కని వెళ్ళండి. ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, న్యూ నోటిఫికేషన్స్ ఒకటి ఓల్డ్ అని ఉంది. న్యూ నోటిఫికేషన్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. మనకు కావాల్సింది ఏంటో చూద్దాము. నోటిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అది క్లిక్ చేయాలి. ఇది మనకు కావాల్సిన నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ ఏపీ అన్నారు. ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇది ఉందండి. డీటెయిల్ నోటిఫికేషన్ అంటే ఇది ఉంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇదేంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ విజయవాడ అండి. సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది దేనికి అంటే జూనియర్ లెక్చరర్స్, జూనియర్ కాలేజెస్లో జూనియర్ లెక్చరర్స్ ఉంటారు కదా గవర్నమెంట్. ఇదేంటంటే మనకి వెబ్సైట్ ఏంటి అంటే https://psc.ap.gov.in ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో అదే వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. డేట్ కూడా ఇచ్చారు. 31 జనవరి నుండి 20th ఫిబ్రవరి వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే లాస్ట్ డేట్ ఫిబ్రవరి 20th అండి ఇది అప్లై చేసుకోవడానికి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ అన్నీ కూడా డీటెయిల్స్గా ఇచ్చారు. చూద్దాము. సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారండి. క్లియర్గా చూద్దాం ఇదేంటో. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 47 పోస్టులు ఉన్నాయి. దానికి మీకు ఇంగ్లీష్లో 9 ఉన్నాయి, ఈ తెలుగు 2, ఉర్దూ 2, సాంస్క్రిట్ 2 పోస్టులు, ఒరియా 1 పోస్ట్, మ్యాథమెటిక్స్ 1 పోస్ట్, ఫిజిక్స్ 5 పోస్టులు, కెమిస్ట్రీ 3, బోటనీ 2, జువాలజీ 1, ఎకనామిక్స్ 12, సివిక్స్ 2, హిస్టరీ 5 ఇలా ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చారు పోస్టులు. అండ్ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 47 పోస్టులు అండి మొత్తము. దీనికి ఈ పోస్ట్కి వచ్చేసి మనకి స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుందంటే 57,100 నుండి 1,47,760 వరకు ఉంటుంది బేసిక్ పే. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు 60,000 పైనే శాలరీ వస్తుందన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి అనేది చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎట్లా ఇచ్చారో. క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. అంటే 28/12 ఈ డేట్ వరకు కూడా మీరు పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాము. ఇప్పుడు డిఫరెంట్ పోస్టులు సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మీకు ఏంటంటే మస్ట్ పొసెస్ ఏ 2nd క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలండి. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, బిఏ, బిఎస్సి, బీకామ్ or any other equivalent postgraduate degrees in the relevant subject or language of any university in India. ఇండియాలో మీరు ఎక్కడైనా కూడా యూనివర్సిటీలో చేసినా కూడా ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, బిఏ, బిఎస్సి, బీకామ్ వీళ్ళందరూ కూడా ఉండాలంటున్నారు. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ 50% ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎగ్జామినేషన్ అంటున్నారు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 50% ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలండి, మ్యాక్సిమం 42 ఇయర్స్. అంటే మనకి 42 ఇయర్స్ వరకు కూడా ఇస్తున్నారు కాబట్టి ఏజ్ పెద్దవాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారండి. అది కూడా యాజ్ ఆన్ 1/7/2023 వరకు మీకు 42 ఇయర్స్ ఎక్కువ ఉండకూడదు. 42 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మీరు బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ ఇస్తున్నారు. అంటే మీకు 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు అయితే ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది. అదే ఎన్సీసీ, ఏపీ స్టేట్ గవర్నమెంట్ అండ్ టెంపరీ ఎంప్లాయీస్ ఈ విధంగా చూసుకోవాలి మిగిలిన వాళ్ళు కూడా. సో ఏజ్ రిలాక్సేషన్ ఇలా ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే
మీరు ఫస్ట్ నేను అది కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలో, కాబట్టి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. దీనికి ఫీజు ఎలా ఉంటుందంటే అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 150 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ అంటున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 250 పే చేయాలి, అంటే ఆల్ కేటగిరీస్ 250 పే చేయాలి. అండ్ దాంతోపాటు 120 రూపీస్ ఎవరు పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు కదా, రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళు ఓన్లీ 250 పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఏంటంటే 250 ప్లస్ 120 రెండు కూడా పే చేయాలండి. అంటే 370 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మొత్తం మీరు. సో ఫీజు ఇలా ఉంది. ఫీజు కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందండి. మీకు నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్తో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. Center of examination. The center of examination will be announced separately. The applicant may choose the test center with 3 preferences. అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా అన్ని జిల్లాల్లోనూ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు 3 ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు, మీకు ఛాన్సెస్ ఇస్తున్నారు. మీరు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకునే వీలు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి 3 సెలెక్ట్ చేసుకొని సెంటర్స్ మీకు ఏది దగ్గరగా ఉందో అక్కడ కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉందో చూద్దామండి. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్స్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే ఫస్ట్ మీకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, దీనిలో త్రూ అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారంట, అంతే. ఇంకా మీకు ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. సో రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఈ రెండు పెడతారు. ఇదేంటంటే చూద్దాము. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీ క్యాండిడేట్స్కి ఎంత రావాలంటే 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్ 35, ఎస్సీ ఎస్టీ అండ్ పీబీడీస్ వీళ్ళకి 30% రావాలన్నమాట. మినిమం క్వాలిఫైయింగ్ ఇలా వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. జోన్ వైజ్గా ఈ పోస్టులు ఎలా ఉన్నాయి అనేది ఇచ్చారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా జోన్ వైజ్గా ఏ జోను లోకలా ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. సబ్జెక్ట్ వైజ్గా జోన్ వైజ్గా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు దేని కిందకి వస్తారు అనేది కూడా మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మొత్తం కూడా. దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే సేమ్ వెబ్సైట్ అండి, అదే వెబ్సైట్కి వెళ్ళాలి. psc.ap.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ OTPR అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట డీటెయిల్స్ అన్నీ. ఇది క్లిక్ చేస్తే న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ OTPR అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి మనము. బేసిక్ డీటెయిల్స్, నేమ్, కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా, మీ అడ్రస్, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదర్ డీటెయిల్స్, అడ్రస్, స్కూలింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్, అడిషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఇచ్చి మీరు ఇక్కడ డిక్లరేషన్ ఉంది అది సబ్మిట్ అని కొడితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు ఇచ్చిన ఐడి పాస్వర్డ్ ఉంది కదా, దాంతో మీరు ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి అన్నీ అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.